కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఒక మంచి పని చేశారు. ఆ మంచి పని ఏంటో తెలుసా? స్నేహపూర్వక సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండాలని, సబ్ రిజిస్టర్ కూర్చునే కుర్చీ యొక్క హైట్ తగ్గించి ఆ పోడియంను తొలగించాలని, పన్నులు కట్టే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వీలైతే ఒక కప్పు కాఫీ లేకపోతే ఒక కప్పు టీ ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చిన 100 రోజులలో, అధికారంలోకి వచ్చిన 100 రోజులలో చంద్రబాబు గారు ఎటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే, ఆయనకి రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమీ కనబడట్లేదు. స్నేహపూర్వకంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో మెలగాలట. సబ్ రిజిస్టర్లు ఎంతెంత లంచం తీసుకుంటున్నారో ఒక ఎకరాకి రేటు కట్టి వాళ్ళు ఏ విధంగా లంచాలు దారిదోపిడీ చేస్తున్నారో వాటిపైన ఫోకస్ చేయట్లేదు. ప్రజలకు అవినీతి సబ్ రిజిస్టర్ల బారి నుండి ప్రజలకు విముక్తి కలిగించే ప్రయత్నం చేయట్లేదు. స్నేహపూర్వక సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కావాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చేత మెమో దాఖలు చేపించారు, మెమో ఇష్యూ చేపించారు. ఏమయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రంలో ప్రజా సమస్యలేమీ నీకు కనబడట్లేదా? నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులు ఎంబీబీఎస్ ప్రవేశాలలో మాకు మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ సీట్లు పెంచితేనే మాకు ఈ సంవత్సరం మేలు జరుగుతుంది, లేకపోతే మా జీవితం నాశనం అవుతుంది, 600 మార్కులు వచ్చినా కానీ మాకు ఇక్కడ సీటు దక్కే పరిస్థితి కనబడట్లేదు బాబు అని వాళ్ళు విద్యార్థులు ఏడుస్తున్నారు. వచ్చిన మెడికల్ కళాశాల పర్మిషన్ కూడా రానియకుండా చంద్రబాబు గారు ఎన్ఎంసీకి లెటర్ పెట్టడం జరిగింది. ఎంత దారుణమైన విషయం! రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాను, మీకు 5,000 కాదు 10,000 రూపాయల జీతం ఇస్తాను అని వాలంటీర్లకి ప్రామిస్ చేసి 2,60,000 మంది చేత ఓట్లేపించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా అధికారంలోకి వచ్చిన 100 రోజులలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా వాలంటీర్లను మోసం చేసిన చంద్రబాబు గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజా సమస్యలేమీ కనబడట్లేదట. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు స్నేహపూర్వకంగా ప్రజలతో మెలగాలట. ఏం వాళ్ళతో స్నేహం చేస్తే ప్రజలకు ఒరిగేదేముంది? సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఎంత అవినీతి జరుగుతుందో ప్రజలందరికీ కూడా తెలుసు. 1 ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా 1 కోటి రూపాయలు విలువ ఉండే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే లొసుగులతో ఉన్న భూములు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, రాజకీయ నాయకులకు ఎలా లబ్ధి చేకూరుస్తారో సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో జరిగే అవినీతి అంతా ఇంత కాదు. అటువంటి అవినీతిని అరికట్టాలనే ప్రయత్నం చేయాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి. ఇటువంటివేమీ చేయటం స్నేహపూర్వకంగా మెలిగే జీవో తీసుకొచ్చాడు ఆయన. రాష్ట్రంలో ఎన్నికల హామీలలో నేను 15,000 ఇస్తాను, 18,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, రైతులకు అంత ఇస్తాను, అక్కా చెల్లెమ్మలకి ఇంత ఇస్తాను, ప్రతి మహిళకి ఇంత ఇస్తాను, మీకు 15, మీకు 15, మీకు 18 అంటూ నానా హడావిడి చేసి ప్రజలను నమ్మించి ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సంక్షేమ పథకాలు, వస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఈయన ఇస్తానన్న సంక్షేమ పథకాలు అసలు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అటు కాకుండా ఇటు కాకుండా ప్రజలు సర్వనాశనం అయిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్ టయానికి పడేది. ఒక పేదవాడు కార్పొరేట్ కళాశాలలో చదవాలంటే అతనికి ప్రభుత్వం సహాయం చేయాలి, లేకపోతే ధనవంతులతో సమానంగా పేదవాడు ఎప్పటికీ చదువుకోలేడు. కొంతమంది మూర్ఖులు అంటుంటారు, ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలి, అసలు పథకాలు ఎందుకు ఇవ్వాలి, కష్టపడి శ్రమ ఉంచి పని చేయాలట. చాలామంది అవినీతి డబ్బుతో బాగా బలిసిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడతాడు. కానీ ఒక పేదవాడిని పైకి తీసుకురావాలంటే, ఒక పేదరిక నిర్మూలన జరగాలంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి విద్య అందించాలి. విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఏ అజ్ఞానికి కూడా తెలియదు. ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకో. గత ప్రభుత్వంలో
పేద బిడ్డలు కార్పొరేట్ కళాశాలల్లో కూడా చదువుకోవచ్చు. వాళ్ళకి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి, ఈ జగనన్న మీకు తోడుంటాడు అని జగన్మోహన్ రెడ్డి గారు పాపం పేదల కోసం చాలా చాలా చేశాడు. ఆయన్ని అభినందించవచ్చు. ఒక పేదవాడి కోసం ఆయన ఏం చేయాలో దాదాపు 2.70 లక్షల కోట్లు పేదవాడి కోసమే ఖర్చు పెట్టాడు. 4 సంవత్సరాలు విద్యలో గాని, వైద్యంలో గాని, ఆరోగ్యశ్రీ కోసం గాని, 108, 104 వాహనాలు గాని, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గాని, విలేజ్ హెల్త్ సెంటర్లు గాని, రైతు భరోసా కేంద్రాలు గాని, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇలా ఆయన తీసుకొచ్చిన సమూలమైన మార్పులు గతంలో ఏ ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చేయనటువంటి పనులను ఆయన తీసుకువచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థగాన లేకుండా ఉంటే ఈరోజు రాష్ట్రం ఏమై ఉండేదో ప్రతి ఒక్కరూ ఊహించుకోవచ్చు. వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కోవిడ్ సమయంలో ప్రజలను ఎలా కాపాడాడో దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా ఉంది. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో గాన వస్తే చంద్రబాబు 2 చేతులు పైకెత్తేస్తాడు. అది ఖచ్చితంగా నిజం. మేము నిజం చెప్తాం. ఎందుకంటే చంద్రబాబు హామీలు ఇవ్వటమే కానీ ఏ రోజు చేయడు అని నేను ఎన్నికలకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కావాలంటే రాసి పెట్టుకోండి, బాండ్లలో కూడా రాసిస్తాం. ఆయన హామీలు ఇస్తాడు, ఫోటోలకు ఫోజులు ఇస్తాడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు, అది చేశాను ఇది చేశాను అంటాడు. కానీ ఏమీ అక్కడ జరిగి ఉండదు. గత 75 సంవత్సరాలుగా మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని చూస్తున్నాం, రాష్ట్రాన్ని చూస్తున్నాం. విద్యలో కానీ వైద్యంలో కానీ ఎటువంటి మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1750 108 వాహనాలు, 104 వాహనాలు వచ్చాయి. సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. దేశంలో ఎక్కడా కూడా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ లేదు. ఈ ఇంటి వద్దకు వచ్చి మనకి ఏం కావాలో అడిగి తెలుసుకునేవాళ్ళు. మనకి పేదవాడు ఎక్కడున్నాడో గుర్తించేవాడు. ప్రతి పేదవాడికి కూడా వృద్ధాప్య పింఛను కావచ్చు, ముసలోళ్ళకి ఇంట్లో, తర్వాత విద్యా కానుక, విద్యా వసతి, ఫీజు రీయింబర్స్మెంట్కి విద్యా కానుక, విద్యా వసతి ద్వారా విద్యార్థులను కార్పొరేట్ కళాశాలలో చదివిస్తూ, అమ్మఒడి పథకంతో పిల్లలను కాలేజీకి పంపితే, స్కూళ్ళకు పంపితే అమ్మఒడి పథకం తల్లుల అకౌంట్లో వేస్తూ, అక్కా చెల్లెమ్మలకు, డోక్రా మహిళల అక్కా చెల్లెమ్మలకు చేయూత, వైఎస్ఆర్ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, ఇలా 3 పథకాలను కూడా అక్కా చెల్లెమ్మల కోసం, తర్వాత వాహన మిత్ర ఆటో డ్రైవర్ల కోసం, ఇలా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసమే ఆయన శ్రమించాడు. పేదవాడికి మనం ఏదో చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, పేదరిక నిర్మూలన జరుగుతుంది అని ఆయన శ్రమించాడు. కానీ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాడిని పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు వైద్య విద్య ప్రతి పేదవాడికి అందర ద్రాక్షనే. ఆకాశాన్ని చూడటమే వైద్య విద్య అందుకోవటం అంటే. ఈరోజు 600 మార్కులు వచ్చినా కానీ సీటు రానటువంటి పరిస్థితి. రిజర్వేషన్ విద్యార్థులకు కూడా 550 దాటితేనే సీటు వచ్చే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పక్క రాష్ట్రాల్లో మెడికల్ కళాశాలలో తెచ్చుకుంటా ఉంటే మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు వద్దు, పర్మిషన్ వద్దు, మేము ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు వ్యక్తులతో మెడికల్ కళాశాలలు రన్ చేస్తాము, మాకు ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కళాశాలలు ఇస్తేనే మంచిది అంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదవాడికి ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. పేదవాడికి ఉపయోగపడాలంటే మీరు 100 రోజులయ్యింది, మేము పలానా డేట్లో పలానా పని చేస్తాం, పలానా సంక్షేమ పథకం చెప్పాము, సూపర్ 6 పథకాలు చెప్పాము, పలానా టయానికి ఇస్తాం, ఇదిగో 20 లక్షల ఉద్యోగాలు చెప్పాము, ఈ సంవత్సరం మినిమం ఒక దాంట్లో 10% 1 లక్ష 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మిగతా 4 సంవత్సరాల్లో కావాలంటే 18 లక్షలు ఇస్తాము, కానీ ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాలి. కానీ ఆ మాట చెప్పిందా? ఏ సంక్షేమ పథకం ఎప్పుడు ఇస్తారో చెప్పిందా? మెడికల్ కళాశాలల గురించి నోరు తెరుస్తూ ఉందా? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని జగన్మోహన్ రెడ్డిని తిట్టిన ఈ కూటమి నాయకులు
ఈరోజు అదే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్నారా లేదా? వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తాము, 10,000 ఇస్తాము అని చెప్పి వాళ్ళకి పంగనామం పెట్టారా లేదా? ఆలోచించండి. ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి నాయకులు, ఇటువంటి కూటమి నాయకులు ప్రజలకు ఏం చేయగలరు వీళ్ళు? వీళ్ళ వల్ల ఏమీ కాదు గానీ రాష్ట్రం అప్పుల గురించి ఈళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అప్పుల గురించి ఈయన మాట్లాడితే ప్రజలు నమ్మాలి. ఎందుకంటే 2014 నుండి 2019 వరకు దాదాపు 2.68 లక్షల కోట్లు అప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది 1.77 లక్షల కోట్లు మాత్రమేను 2019 నుండి 2024 వరకు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎన్నిసార్లు చెప్పారు. అది టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి ఎక్కడా కనపడదు. నోటికొచ్చింది 20 లక్షల కోట్ల అప్పులంటారు, రాష్ట్రం దివాలా తీసిందంటారు, గవర్నర్ ప్రసంగంలోనూ 10 లక్షల కోట్లే అని చెప్పిస్తారు. మీరు ఎన్నికలలో చెప్పిన అప్పులెన్ని, మీరు గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అప్పులెన్ని చంద్రబాబు గారు? నోరు తెరిస్తే అబద్ధాలేనా? మీ ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారు. మీ టీడీపీ నాయకుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో మీ టీడీపీ నాయకుని కుమార్తె సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టేందుకు ఆమె సహాయపడిందని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పనులు చేస్తూ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో, ఎంత దిగజారిపోయిందో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైపోయిందో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ప్రజలను అడిగితే తెలుస్తుంది. మీ ప్రజలను అక్కర్లేదు, మీ కార్యకర్తలను, గ్రామాలలో కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళని అడగండి ప్రజలు ఎలా నిలదీస్తున్నారు. వచ్చే సంక్షేమ పథకాలు లేవు, మీరు ఇచ్చేది లేదు, ఎప్పుడు ఇస్తారు అని నిలదీస్తున్నారు. వాళ్ళకి దాంకొని తిరిగే పరిస్థితి టీడీపీ నాయకులది ఈరోజు. ఇటువంటి పరిపాలన చేస్తున్న మీరు స్నేహపూర్వక సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు మెమో ఇచ్చి ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తూ ఉందో, ఎలా పరిపాలన చేస్తూ ఉందో ప్రజలకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్రజా సమస్యలను మర్చిపోయి స్నేహపూర్వక సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మీరు రన్ చేస్తారట. రన్ చేయండి, చూస్తాం. ఇంకెన్ని చేస్తారో ముందు ముందు కూడా మేము చూస్తూనే ఉంటాం. చంద్రబాబు గారు ప్రజల కోసం కాకుండా మీకోసం ఫోటోలకు ఫోజులు ఇస్తూ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇంకెన్ని రోజులు పనిచేస్తారో, రాష్ట్రంలో ప్రజలు ఇంకెన్ని రోజులు గమనం ఉంటారో మేము కూడా చూస్తూనే ఉంటాం. చంద్రబాబు గారు